ఎవ్రీవన్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఈరోజు ఏంటంటే అసలు చదవడం అనేది విసుగొస్తుంది కదా, నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల. దానికి ఒక విసుగు రాకుండా, అలాగే విసుగు వచ్చినా కూడా చదువు అనేది ఏదోలా కంటిన్యూ అయ్యేలాగా ఒక 5 సూత్రాలు చెప్తాను మీకు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వినండి. నేను పాటించేవి మీకు చెప్తున్నాను, వినండి. లిజనింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే కేర్ఫుల్గా వింటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మీరు పనులు చేసుకుంటూ వినండి. ఎలాగో విసుగుపడి ఉన్నాం, పనులు చేసుకుంటూ, ఆడవాళ్ళు అయితే వంటగదిలో పనులు చేసుకుంటూ, మగవాళ్ళు అయితే ఏదైనా పని చేసుకుంటూ లేదా తిరుగుతూనో, మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు కుదిరినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్యాజువల్గా వినండి. ఫస్ట్ క్యాజువల్ లిజనింగ్ అనేది చేయండి. ఫస్ట్ పాయింట్ చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ వినండి. సెకండ్ పాయింట్ వచ్చి అగైన్ మళ్ళీ వింటూ నోట్స్ రాసుకోండి. నోట్స్లు మాత్రం ఒక సబ్జెక్ట్కి ఒక నోట్స్ పెట్టుకోండి. ఈ నోట్స్ ఉందనుకోండి, ఒక సబ్జెక్ట్ సైన్స్కి బాటనీ ఒక సబ్జెక్ట్, జువాలజీ ఒక సబ్జెక్ట్, సైకాలజీ ఒక సబ్జెక్ట్, పిఈ ఒక సబ్జెక్ట్, అలాగే ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా సరే ప్రతి సబ్జెక్ట్కి ఒక నోట్స్ పెట్టుకోండి. ఎక్కువ నోట్స్లు కొనుక్కొని ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో నోట్స్ పెట్టండి. ఫస్ట్ క్యాజువల్గా వినండి, అప్పుడు రాయొద్దు. సెకండ్ పాయింట్ వింటూ రాసుకోండి. వింటూ రన్నింగ్ నోట్స్, వాళ్ళు చెప్పేదంతా రాయొద్దు. నా క్లాసులు అయినా ఫాలో అవ్వండి, లేదంటే ఆన్లైన్ క్లాసులు మీరు పర్చేస్ చేస్తే ఆ క్లాసులు వినండి, లేదంటే వేరే వాళ్ళ క్లాసులు అయినా మీరు అనుకున్న సబ్జెక్ట్, రోజుకో సబ్జెక్ట్ అనుకోండి. ఆ సబ్జెక్ట్లో ఆ కంటెంట్ ఎవరు చెప్తున్నారో యూట్యూబ్లో కొడితే వస్తాయి. అప్పుడు మీరు వినండి. విని దాన్ని రెండోసారి వింటూ నోట్స్ రాసుకోండి. సెకండ్ పాయింట్ నోట్స్ రాసుకోండి. రఫ్గా వింటూ నోట్స్ రాసుకోండి, చూస్తూ వీడియో. ఓకే, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ రీడింగ్. రాసిన దాన్ని చదవండి. రన్నింగ్ నోట్స్ చదవండి. తర్వాత మీ దగ్గర ఉన్న బుక్ తీయండి. టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్ బుక్స్ తీసుకోండి. ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా గవర్నమెంట్ స్కూల్ బుక్స్ మస్ట్ అండ్ షుడ్ తీసుకొని, తర్వాత ఇంటర్ బుక్స్ కొనుక్కోండి. సైకాలజీ, పిఈ, మెథడాలజీ కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ఆ విన్నది ఎక్కడుందో, ఏ బుక్లో ఉందో వెతికి తీయండి. మీరు అనుకున్న సబ్జెక్ట్ తీయండి, తీసి చదవండి. ఓకే, మూడో పాయింట్ అది. గ్యారంటీ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. వినేసాము, రాసాము, ఇంకెంత టైమో పట్టదు చదవడానికి. సో చదివేస్తారు. 3 పాయింట్లు అయిపోయాయి. ఒక్కసారి చదివినా పర్లేదు, చదవాలంతే. ఫోర్త్ పాయింట్ ఏంటంటే డిస్కస్ చేయండి. మీ ఫ్రెండ్తో, మీకు నమ్మకం ఉన్న ఫ్రెండ్తో డిస్కస్ చేయండి. ఎందుకంటే సోది చెప్పే వాళ్ళతో కాదు. మీరు ఫోన్ చేస్తే గంటల సోది చెప్పే వాళ్ళకి ఫోన్ చేయొద్దు. జస్ట్ ముందే మాట్లాడుకోండి. మనం ఇది చదువుదాము, చదవలేకపోతున్నాను కాబట్టి మన ఇద్దరు ఇది చదువుకుందాం, చదువుకుని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఒక టాపిక్ అనుకుందాం, రోజుకి డిస్కస్ చేసుకుందాం. నేను లైవ్ టెస్ట్లు పెడుతున్నాను, అందుకే లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. డైలీ పెట్టను, 4 డేస్కి 3 డేస్కి పెడతాను. నేను అనౌన్స్ చేస్తాను, ముందు వీడియోలో అనౌన్స్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. టాపిక్ ఏంటనేది పోస్ట్ చేస్తాను. అది నా వీడియోలో చూసి లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదొక టైపు చదవడానికి. అలాగే డిస్కషను, ఇప్పుడు నాతో లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్తో ఫోన్లో కానీ లేదా దగ్గరగా ఉంటే కలిసి కానీ డిస్కస్ చేయండి. సోది మాట్లాడుకోకుండా ఆ సబ్జెక్ట్ పైన క్వశ్చన్స్, తను అడగడం నువ్వు చెప్పడం, నువ్వు అడగడం తను చెప్పడం, అలా డిస్కస్ చేయండి. గ్రూప్ డిస్కషన్ లేదా ఇద్దరి మధ్య డిస్కషన్ బెటర్. గ్రూప్ అంటే 4-5 కలిస్తే మాటలు వస్తాయి. సో ఇద్దరి మధ్య డిస్కషన్ వల్ల బాగా సబ్జెక్ట్ అనేది గెయిన్ అవుతుంది. నీకు తెలిసిన పాయింట్స్, తనకు తెలిసిన పాయింట్స్ కలుస్తాయి. ఒకటి. నెక్స్ట్ టెస్టులు రాయండి. మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ టెస్టులు. మీ దగ్గర బుక్స్ అయినా తీసుకోండి, లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని ప్రాక్టీస్ టెస్టులు అనేది రాయండి. నేను విద్యార్థి యాప్ గురించి చెప్తున్నాను, దాంట్లో కూడా ప్రాక్టీస్ టెస్టులు ఉన్నాయి. ఇంకా చాలా బాగా పెడతానంటున్నారు వాళ్ళు. బయాలజీ వాళ్ళకైతే చాలా బాగుంటాయి టెస్టులు అవి. అందుకే నేను పోస్ట్ చేస్తున్నాను. అవి నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి యాప్ను నమ్మొచ్చు. అది విద్యార్థి యాప్ కూడా. మీకు తెలిసిన టెస్ట్, మీకు నమ్మకం ఉన్న యాప్లోనో ఎక్కడో చోట పర్చేస్ చేసి ప్రాక్టీస్ టెస్ట్లు మస్ట్ అండ్ షుడ్గా రాయండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే మన లెర్నింగ్ అలాగే ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ దాకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినప్పటికీ, నేను టెట్ అంటే డిఎస్సి వాళ్ళకి కోపం వస్తుంది, డిఎస్సి అంటే టెట్ వాళ్ళకి కోపం వస్తుంది. ఇదంతా కాదు. మన ప్రిపరేషన్ అనేది ఏమో ఎవరు ఏం పెడతారో తెలియదు. డిఎస్సియే పెడతారో, టెట్టే పెడతారో, టెట్ కమ్ టీఆర్టీయే పెడతారో నాకు తెలియదు. నన్ను బట్టి వాళ్ళ నిర్ణయాలు అయితే తీసుకోరు. కాకపోతే మనం చేయాల్సింది చదవాలి. అందరూ చదవండి. టెట్ వాళ్ళు, డిఎస్సి వాళ్ళు అందరూ కూడా విసుగుపడకుండా ఎంతో కొంత చదివితే వాళ్ళు ఏం పెట్టినా మనం సిద్ధంగా ఉంటాం. సో విసుగు వచ్చినప్పుడు ఈ 5 సూత్రాలు పాటించండి. ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఫస్ట్ క్యాజువల్గా వినండి. సెకండ్ టైం కొంచెం ఇంట్రెస్ట్గా వింటూ రాసుకోండి. రాసుకుంటే నిద్ర రాదు, కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సెకండ్ సారి వింటూ. తర్వాత థర్డ్ టైం దాన్ని రాసుకున్న దాన్ని ఏ బుక్లో ఉందో తీసి ఆ బుక్లోని ఈ రఫ్ నోట్స్ చదవండి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేయండి. ఎవరితో అయినా సరే డిస్కస్ చేయండి. ఎవరు లేకపోతే నీకు నువ్వే అద్దంలోనో లేకపోతే మామూలుగానో డిస్కస్ చేసుకో. అంటే జస్ట్ రివిజన్ లాగా. జస్ట్ ఫిఫ్త్ది లాస్ట్ది అండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ టెస్ట్ చేస్తే టైం మేనేజ్మెంట్ వస్తుంది. అలాగే నీకు కంప్లీట్గా టాపిక్ మీద ఒక కమాండ్ వస్తుంది. ఓకే, ఈ 5 సూత్రాలు పాటించండి. మీరు ప్రిపరేషన్ని డిఎస్సి దాకా కొనసాగిస్తాము. నిజాయితీగా ఇదంతా చదివితే మనం
గ్యారంటీగా 100% మన జాబ్లో సెలెక్ట్ అవుతాం. ఓకే, నేను పాటిస్తాను, మీరు పాటించండి. నా క్లాసులు ఫాలో అవుతూ ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. డిఎస్సి దాకా ఈ ఈ మన ఫ్రెండ్షిప్ ఇలా ఈ జర్నీ అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.